Hey guys, hi, this is me Divyanveshita. ఇప్పుడు నేను కోవలంలో ఉన్నా. ఐ వాంట్ షో యూ ద రూమ్ వ్యూ. నా రూమ్ నుంచి వ్యూ చూపిస్తా. ఫుల్ వాన పడుతుంది, అదంతా సముద్రం. లిటరలీ అమేజింగ్ ఉంది కదా వ్యూ. అసలు ఇలా ఇక్కడ కూర్చొని అలా ఆ వ్యూ చూస్తుంటే దట్స్ ఇనఫ్ అబ్బా. పీపుల్ హియర్ ఆర్ సో లక్కీ. కానీ మన ట్రాఫిక్ సౌండ్లు లేక నాకు డెఫినెట్లీ యూనో కొంచెం వింతగా అనిపిస్తోంది. ఇంత ప్రశాంతత కూడా ఒకేసారి టక్కున రావడం అనేది ఇట్స్ లైక్ ఏంటి వాన. బీచ్కి వెళ్ళాము అనేసి జస్ట్ అనుకొని బయటకు వచ్చేసరికి ఈ రేంజ్లో వాన పడుతుంది. ఓవర్గా రెడీ అయిపోయి మంచిగా బీచ్కి వెళ్ళి ఫొటోస్ దిగుదాం అనుకున్నా. అబ్బా, ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఏం చేస్తాం ఇక. ద ఓన్లీ ఆప్షన్ మీతో మాట్లాడడం. సో కృష్ణ గారు హాయ్, గౌతమ్ గారు హాయ్. అంటే నా బాధ చెప్పుకోవడానికి మీరే. సో హాయ్, హలో వెంకటేష్ గారు, హలో. బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ హియర్. అదంతా సముద్రం. మీకు ఏం కనిపిస్తలే కానీ ఇక్కడ నుంచి మంచిగా కనిపిస్తుంది. అంటే బాగా వాన పడుతుంది కాబట్టి ఏం కనిపిస్తలేదు. మరి టూ మచ్ ఆఫ్ రెయిన్ ఉంది ఇక్కడ. ఇది కోవలం బీచ్ దగ్గర ఉన్నా అన్నమాట. అదంతా అరేబియన్ సీ కదా. అరేబియన్ సీ అదనమాట. లొకేషన్ ఎక్కడ చెప్పిన. తిన్నావా? యా తిన్నా. వచ్చి ఫుల్ ఆకలి అవుతుంటే మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీ ఉంటుంది అనేసి వెజ్ దమ్ బిర్యానీ అని ఆర్డర్ ఇచ్చా. ఇంత ఆయిల్ ఉంది ఇక్కడ. ఫుడ్ తప్ప యూనో ఇక్కడ బేసిక్గా వ్యూ తప్ప అన్నీ ఓకేషే ఉన్నాయి. అబ్బా, మనం ఒక వన్ అవర్లో మనం ఈజీగా ఒక 100 కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేస్తుంటాము. బట్ ఇక్కడ 1 అవర్లో 30 కిలోమీటర్స్ విల్ టేక్ 1 అవర్. అంటే మనం మన ఓఆర్ఆర్ని లెక్కేసుకుంటాం అనుకో. మొత్తం ఇట్లా 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 ఉన్నాయి మొత్తం రూట్స్ అన్ని. జర్నీ హియర్ ఇస్ హారబుల్ బట్ ద వ్యూ ఇస్ అమేజింగ్ ఐ సే. హలో మేడం, హాయ్ శేఖర్ గారు. ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ కేరళ కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇట్లా నాలాగా ఆఫ్ సీజన్లో రాకండి. ఎప్పుడు పడితే అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ వస్తున్నాయి. యూనో బీచ్ కూడా క్లోజ్ చేసిర్రు. ఐ డోంట్ నో దట్ బీచ్ విల్ బీ క్లోజ్డ్. అంటే అన్ఫార్చునేట్లీ నిన్న ఎవరో అక్కడ చనిపోయారంట. ఇంకా ఐఎమ్ లైక్ ఓకే, మనకు అసలే భయం వాటర్ అంటే. అవసరమా అనేసి అది మానుకొని కూర్చున్నా. బా, ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయింది, ఇది చాలు అని కూర్చున్నా. మన భయం ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఐ థాట్ యు ఆర్ ఇన్ ఆంధ్ర. No, actually I want to come to Andhra. I will definitely come very soon. ఏంది హ్యాపీగా ఉన్నట్టు కుళ్ళు పోతే అసలు ఎంత కుళ్ళండి మీకు. మనుషులు హ్యాపీగా ఉండాలి, కోరుకోండి. బయటకి నవ్వుతూ కనిపించినంత మాత్రాన మనం అందరు హ్యాపీగా ఉన్నారని కాదు. బయటకి ఏడుస్తున్నంత మాత్రాన వాళ్ళు జీవితాంతం ఏడుస్తారని కాదు. జీవిత సత్యాలు వస్తున్నాయి ఈ వ్యూ వల్ల అనుకుంటా. ఎక్కడున్నారు మ్యామ్? కేరళలో ఉన్నా. యా, నేనా కేరళలో ఉన్నా. యాక్చువల్లీ నేను ఒక 3 years బ్యాక్ నా ఇన్స్టాలో చూస్తే నేను ఒక రీల్ చేసిన. ఒక రెసార్ట్కి వెళ్ళి ద వ్యూ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కేరళ అంటే, ఓ మనమా కేరళలో ఉన్నామనేసి ఆ రీల్ని రియల్ చేయడానికి నాకు 3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఐ కుడ్ ఏబుల్ టు కమ్ టు కేరళ ఫర్ అ హాలిడే. ప్రజీత్, వేర్ ఆర్ యూ? ఐఎమ్ ఇన్ కేరళ. యా. చింతపల్లికి వెళ్ళారా మేడం టెంపుల్కి? లేదు, యాక్చువల్లీ ఇంకా టెంపుల్ స్టార్ట్ అవ్వలేదు. రేపటి నుంచి రేపు ఫస్ట్ ఐ విల్ బి స్టార్టింగ్ విత్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్, దాని తర్వాత వర్కలా టెంపుల్, దాని తర్వాత కన్యాకుమారి, అలా 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 కవర్ చేసి ఎల్లుండి నైట్ ఫ్లైట్ కి బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. నైస్ దివ్య గారు. యా, యాక్చువల్లీ నైస్.
నాట్ ద వెదర్. కానీ ఇక్కడ ఇట్లా కూర్చొని కాసేపు అట్లా వాటర్ని చూస్తే జీవితం మీద ఎంత ఒక రేంజ్ లో భయం అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి వచ్చా. హాయ్ దివ్య, హాయ్ అవినాష్ గారు, హలో. హాయ్. మా ఏపీ రాయచోటికి రా. డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఏపీ డెఫినెట్లీ వస్తా. సరే, మనం యూజువలీ రూమ్ టూర్ అట్లాంటివి చేద్దామా? అంటే బేసిక్గా ఐఎమ్ బోర్డ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ నౌ. అసలు లిటరలీ పుక్కట్లలో కూర్చొని ఉన్నా, ఏం చేయాలో అర్థం కాక. ఐ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్. ఇక్కడ పూల్ ఉంది, ఆర్ ఇక్కడ ఏవో కొన్ని చిన్న చిన్న క్యూట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు కవర్ ఆల్ దోస్ థింగ్స్, మీరు అట్లా రాలేరు కాబట్టి నేను జస్ట్ కెమెరా తీసుకుపోయి చూపిస్తా. బాగుంది. మా ఎమ్మెల్యే గెలిచారు. కంగ్రాచులేషన్స్. హాయ్ జీవన్ గారు, హలో. శ్రీనివాస్ గారు, హలో, హాయ్. అండ్ అదంతా సముద్రం. వాట్ ఎవర్ ద వైట్ థింగ్ దట్ యూ కెన్ సీ దేర్ హియర్, ఇదంతా సముద్రం. ఇది జస్ట్ రెసార్ట్, ఇది సముద్రం, ఇది రెసార్ట్. ఏం చేస్తాం, ఇంతకు మించి నేనేం వ్యూ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. హాయ్. రాయచోటి ఐడియా ఉందా? రాయచోటి నేను చాలా సార్లు విన్నాను, బట్ నేను ఎప్పుడు రాలేదు. హోప్ఫుల్లీ వస్తా ఒకసారి. రాయచోటి వచ్చానా అంటే అట్లా క్రాస్ చేసి వెళ్ళుంటా కానీ, బట్ రాయచోటిలో ఆగుండకపోవచ్చు. ఎస్, నవ్ యూ సజెస్ట్ మంచి ప్లేసెస్ చెప్పండి ఆంధ్రాలో ట్రిప్ వేయడానికి. ఒక 4-5 days అట్లా నేను వస్తా ఆంధ్ర, జస్ట్ టు ఎక్స్ప్లోర్ ఆంధ్ర. నేను వస్తా. నువ్వంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. నేనంటే నాకు కూడా ఇష్టం. మధుబాలన్ గారు, హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎట్లున్నారు? రాజశేఖర్ గారు, హాయ్. శేఖర్ గారు, యాక్చువల్లీ ఇవాళ అంటే నేను కేరళ వచ్చి ఆల్మోస్ట్ ఒక 4-5 days అయింది. అంటే ఈ ప్లేసెస్కి వచ్చి నేను ఏ రోజు కొంచెం మంచిగా డ్రెస్అప్ అవుదాం, ఫొటోస్ దిగుదాం అని అనుకోలే. అంత మంచి వెదర్ అదంతా ఉన్నప్పుడు గలీజ్గా ఓకేలే లేజీ ఇట్లున్నా, మంచిగా ఇవాళ వెళ్ళి ఫొటోస్ దిగుదామని మంచి కొత్త బట్టలు వేసుకున్నా. ఇగో ఇవన్నీ స్టైల్ అప్ చేసిన. వేస్ట్, ఏం చేస్తాం, ఫోటోషూట్ అవుతలేదు. సో క్యూట్ గర్ల్, ఐ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సెల్వకుమార్ గారు. హాయ్ గంగాధర్ గారు, హలో. నువ్వు లేక నేను లేను. ఓ ఇవన్నీ సినిమా పేర్ల. వర్షం ఆగిపోయింది. సి ఇప్పుడు ఇట్ ఈస్ క్లియర్. ఐ విల్ షో యూ, వెయిట్. ఇగో ఇప్పుడు కూడా కనిపిస్తలే కదా వ్యూ. అంటే ఐ విల్ ట్రై టు జూమ్ ఇట్ అప్. యా, ఇదంతా సముద్రం కనిపిస్తుందా ఇప్పుడు? ఇన్ఫినిటీ లాగా కనిపిస్తుంది కదా, ఇదంతా సముద్రం. అక్కడ సూర్యుడు ఉన్నాడు. మేబీ పైనకి వెళ్తే ఏమన్నా మంచి సన్సెట్ కనిపిస్తుందేమో. ఇది మ్యాటర్. ఇంత దగ్గరలో సముద్రం ఉంది. నాకు వాటర్ అంటే చాలా 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 భయం. అందుకే వాళ్ళు కూడా బ్రిడ్జ్ కట్టారు అనేసి కుళ్ళు జోక్ లేకండి, మన్మధుడు సినిమాలో లాగా. బట్ సీరియస్లీ నేను గోవాకి వెళ్ళిన, వైజాగ్ వెళ్ళిన, బీచెస్ చాలా తిరిగాను, కానీ ఎప్పుడూ బీచ్ వాటర్లోకి ఇట్లా నేను ఫుల్గా తడవల. అంత భయం అనమాట. జస్ట్ ఊరికే అట్లా కాళ్ళు కడుక్కొని వచ్చేస్తా. ఆ రేంజ్లో భయం. బయటకి ఇట్లా కనిపిస్తా, లోపల మస్తు భయం ఉంటుంది నాకు. వాయిస్ సో స్వీట్, థ్యాంక్ యూ మనీ కదా, చాలా బాగుంది. నా రూమ్ టూర్ చేద్దామన్నా నేను బట్టలన్నీ చాలా గలీజ్గా ఆడేసిన. ఇప్పుడు అది కూడా చేయలేను నేను. హాయ్ కుమార్ గారు, హలో. అండ్ ఇక్కడ ఒక చిన్న పాండ్ లాగా ఉంది కదా, ఇది
అందులో ఒక్క కోయి ఫిష్ ఉంది, జస్ట్ 1 కోయి ఫిష్. ఐ థింక్ అది కోయి ఫిషెస్ పాండ్ ఏమో, పాండ్. అవి అన్ని చచ్చిపోయి ఏమయ్యాయో, ఒకటే ఉంది కోయి ఫిష్ కూడా. దాన్ని చూసి అలా ఓకే అని ఎంజాయ్ చేయాల్సింది. నువ్వు అన్ని సినిమా పేర్లు చెప్తున్నావు, నాకు అర్థమైంది నటరాజ్. ఓకే డన్, నైస్ సినిమా, నైస్ మూవీ ఇట్ ఇస్. హలో మేడం, సో స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ మణి గారు. హాయ్ మణి గారు. దివ్యక్క ఎట్లున్నావు? మంచిగా ఉన్నాను, ఎట్లున్నావు? సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఇస్. అండ్ ఇక్కడికి రాగానే మంచి గ్లామర్ ఉన్నట్టుడే కదా. నేను యాక్చువల్లీ ఫోటోషూట్ కోసం రెడీ అయినా. నేను గాగుల్స్ కూడా పెట్టుకున్నా. నాకు గాగుల్స్ నేను కొంచెం ఇట్లా ఇక్కడన్నా షో చేస్తా కాస్త. కెన్ ఐ గెట్ మై గాగుల్స్? గాగుల్స్. హాయ్ అక్క. హాయ్. ఎక్కడున్నారు? కోవలం. యాక్చువల్లీ కోవలంలో ఉన్నా. థ్యాంక్ యూ. ఎస్. బాగున్నావా? మంచిగా ఉన్నా. మంచి ఇట్లా వెళ్ళి ఈ సన్సెట్ టైంకి మంచిగా అలా ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం. ప్రతాప్ కైసే? హూ ఇస్ ప్రతాప్? కౌన్? Yeah, I'll set you. కనిపిస్తా కమెంట్స్? కనిపిస్తున్నాయిలే. హాయ్ దివ్య గారు. హాయ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక్క పాట పాడు ప్లీజ్. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది, నాకే అనుకుంటే మళ్ళీ నాకే జరిగిందే. తిన్నారా అక్క? తిన్నా బిర్యానీ. థ్యాంక్ యూ నిఖిల్. హాయ్ బాగున్నారా మేడం? మస్తున్నా. ఊరికే షో కొడుతున్నా అంతే. ఇగో ఇక పేర్లు, ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లు కూడా చెప్పు. నో, ఇట్ ఈస్ గుడ్ యా. యూ షుడ్ నాట్ సే లైక్ దట్. ఓకే, చాలా బాగున్నావు. వెరీ నైస్ టు హియర్. దివ్య అంటే అంతే ఉండాలి కదా, తగ్గేదేలే. హాయ్ స్వీట్ హార్ట్, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ, బట్ వి డిడ్ంట్ మీట్ ఎనీ టైమ్. బట్ యా, దట్స్ సో స్వీట్, సో స్వీట్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. ఇంకా ఏంటక్క విశేషాలు చెప్పాలి స్వరూప్. దివ్య అన్వేషిత ప్లీజ్ ఎన్టీఆర్ గారి సాంగ్ పాడు. ఎన్టీఆర్ గారి సాంగ్. కొమరం భీముడో కొమరం భీముడో నగనాగా సూర్యుడే మండాలి కొడుకో మండాలి కొడుకో. అసలు ఎన్టీఆర్ గారు అందులో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, యూనో ఇట్లా ఇట్లా కళ్ళల్లో నుంచి ఇట్లా నీళ్లు కారితే చూసేటోళ్ళకి. అమేజింగ్ యాక్టర్ కదా అసలు. ఎన్టీఆర్ గారు అనగానే టక్కున అదే సాంగ్ గుర్తొచ్చింది నాకు. అవునా? ఇట్స్ ఓకే కళ్యాణ్ గారు, ఇట్స్ ఓకే. ఎనీబడి కెన్ వాచ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నుంచి చూడండి. నా పేరు దివ్య అని వేసిద్దాం. మీరంతా హిందీ పెడితే కష్టం అండి. ఇక్కడ ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్. హిందీ చదవడం కష్టం. ఊరికే ఆతా జాతా అట్లా హిందీ మాట్లాడదా అంతే. ఓ మై స్పెట్స్ ఆర్ గుడ్. ఓ థ్యాంక్ యూ. హైదరాబాద్ వస్తే నాతో కలవడం ఎలా కష్టం అండి. నేను డెఫినెట్లీ మీటప్ ఎప్పుడన్నా పెడితే అది పోస్ట్ చేస్తా. కానీ మోస్ట్లీ ఎప్పుడన్నా అట్లా టక్కున ఏఎంబీలో అలా ప్రత్యక్షం అయితే అట్లా కలవచ్చు అంతే. బికాస్ ఐ ఆల్వేస్ గో టు ప్లేస్, మై ఆల్వేస్ గో టు ప్లేస్ ఈజ్ ఏఎంబీ. అంటే టక్కున ఇట్లా మా ఇంటి పక్కనే అనమాట. షాపింగ్కి ఏమైనా కావాలంటే అక్కడికే పోతాం. అక్కడే అట్లా చాలా మందిని కలిసిన.
థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్, యూ సెడ్ సంథింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ప్లీజ్ మా నేమ్ చెప్పు. హాయ్ నిఖిల్ చెప్పిన. హాయ్ హాయ్. ఎక్కడున్నారు? కోవలం. లొకేషన్ చాలా బాగుంది. పాటలు పాడండి. పాటలు పాడతా. యూ స్పీక్ కన్నడ. కన్నడ గొత్తిల్లనా ఏదో అంటారు, రాదు అనడానికి, అంతకు మించి రాదు. యార్ మై గాడెసెస్ ఎవ్రీడే ఐ వర్షిప్ యూ. అబ్బో థ్యాంక్ యూ. అమ్మో ఎందుకండి దేవుడిని పూజిద్దాం, నన్ను ఎందుకు. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? మాదాపూర్. యూనో కన్నడ లాంగ్వేజ్ ను. నేను రోజు చదువుతూ ఉంటా. ఎవ్రీడే ఐఎమ్ ఎ స్టూడెంట్. ఐ లెర్న్ ఎవ్రీడే. అన్ని కథలు ఆడమంటే ఫస్ట్ ఫుల్. నన్ను రోస్ట్ చేయడానికి వేరే ఎవరు అవసరం లేదు. ఐ కెన్ హ్యాపీలీ రోస్ట్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు ఏమైనా మూడ్ టు రోస్ట్ మై సెల్ఫ్ ఏంటో. అవునా? ఎంత హాయి కనిపిస్తుంది. గాగుల్స్ ఆర్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ శాంత్రా గారు. థ్యాంక్ యూ. కళ్ళు నెత్తిన పెట్టుకున్నాం. యా ఓకే అలా ఫోర్స్కి. ఇక్కడ కనీసం పడవలు అది కూడా ఏం కనిపించట్లేదు. ఓకే మా ఫ్రెండ్ మహేష్ సార్. ఓకే సో ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ వర్షిపర్. అమ్మో వద్దండి బాబు, ఇలాంటివి వింటేనే నాకు భయం అవుతుంటుంది. యా ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ వ్యూ. చాలా బాగుంది. గ్లాసెస్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. పెట్టుకురా. హలో మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎవరు? విజయ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అమ్మయ్య అటు ఇటు చైర్లు జరిపితే ఇప్పుడు ఐ కెన్ స్టాండ్. నిఖిల్ హాయ్. అండ్ అఖిల హాయ్. ఐ థింక్ నో మేకప్ బట్ యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. Akka, when is your next haircut? As of now, I seriously don't want to cut my hair because mama సంపేస్తా అని చెప్పింది నేను హెయిర్ కట్ చేస్తే. సో నో హెయిర్ కట్ యాజ్ ఆఫ్ నౌ. హాయ్ విక్కీ. హలో మేడం. హాయ్ అశోక్ గారు. హలో. హాయ్ అంజీ గారు. హాయ్ హరీషా గారు. యాడ్ మీ ఇన్ లైవ్. కెన్ ఐ యాడ్ యూ ఇన్ లైవ్? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే నాకు తెలిసినా కూడా తెలియదు అన్నట్టు కథలు ఆడుతుంటాను అనమాట. నిఖిల్ గారు. హాయ్ నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. ఐ డోంట్ నో వై యూ సెడ్ థ్యాంక్ యూ బట్ స్టిల్ థ్యాంక్ యూ. వెల్కమ్. చబ్బీ చిక్స్ అంటే నేను లావైనా అంటున్నారులే. ఐ మిస్ యువర్ వీడియో. నో ప్రాబ్లమ్ నిఖిల్, యూ కెన్ రిపీట్ వాచ్ ఇట్. కేరళలో ఏమైనా రీల్స్ చేశారా అండి? చేశానా? ఏమో చేశానేమో నాకు తెలీదు. రీల్స్ ఏం చేయలేదు కేరళలో. బట్ అంటే తీసేటోళ్ళు చక్కగా లేరు కదా. సో హాయ్ మేడం. నమస్తే. హాయ్ అర్జున్ గారు. హలో. హాయ్ బ్యూటీ. హలో. హాయ్ మధు గారు. నేను చాలా ఇట్లా ఐ ప్యాక్డ్ సమ్ కైండ్ ఆఫ్ 20-30 డ్రెస్సెస్. మంచిగా ఫోటోషూట్ చేద్దాం బోట్ హౌస్ తోలు అనుకుని. సరే ఐ విల్ షో యూ దిస్ డ్రెస్. యాక్చువల్లీ జస్ట్ హోల్డ్ దిస్ కదా. జస్ట్ ఇట్లా కిందకి కొంచెం. యా ఇంకా కొంచెం కిందకి. యా సో దిస్ ఈస్ మై డ్రెస్. ఇది నేను హైదరాబాద్లో కొన్నా. ఇది ఎక్కడ కొన్నాను గుర్తులేదు. అంటే ఫ్యాషన్ టూర్ చేస్తాను నేను ఇప్పుడు. ఇది ఏమంటారో నాకు తెలియదు. అండ్ ఇయర్ రింగ్స్ గోవాలో కొన్నా. 50 రూపాయలు కొన్నా. ఇవి
వెరీ చీప్ అండ్ నైస్ డీల్ కదా. అండ్ ఐ బాట్ ఇట్ సమ్వేర్. దిస్ ఈస్ అ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ఇది కూడా ఎక్కడ కొన్నా గుర్తులే. అండ్ ఈ వాచ్ అండ్ ఈ బ్రేస్లెట్, ఇది ఒకటి గోల్డ్, అంతే. సింపుల్ డ్రెస్ స్టోర్. గతంలో మీరు బాగా పాటలు పాడుతుర్రు, ఇప్పుడు మా కోసం ఒక మంచి నేను గతంలో పాటలు పాడుతున్నానని గుర్తించారు చూడండి. నాకు కళ్ళని లాగుతలేవు. నేను మంచిగా తీస్తా వీడియోస్ అంట. ఏం అవసరం లేదు. హ్యూజ్ రెస్పెక్ట్ మేడం ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. మా పవన్ అన్న గెలిచిర్రు. ఐఎమ్ సో హ్యాపీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాజ్ ఇండస్ట్రీ నుంచి కాబట్టి. యా, ఆంధ్రాలో ప్లేసెస్ చెప్పండి విజిట్ చేయడానికి. అంటే మంచి ప్లేసెస్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ ఐ విల్ కమ్ ఫర్ అ టూర్. ఆంధ్ర సైడ్ అట్లా లాంగ్ డ్రైవ్ టైప్స్ ఒక 1 వీక్ అట్లా. యూ బిగ్ సింగర్. I know big singer. I am a kind of a singer, I feel. Yeah. పాట ఏం పాడను? పాట ఏం పాట? You tell me one song, I will sing that. మేము ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసార వీడియోలో మొదటిగా మీతో కనెక్ట్ అయ్యాము, కానీ మీరు ప్రత్యక్ష ప్రసార వీడియోలో ప్రత్యుత్తరం ఇచ్చారు. దానికి చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ Shibhu. Thank you so much, Shibhu. That was amazing to read such a lovely, pure Telugu language. Your hairstyle changed right side. It looks very nice. Does it? No. I think it is. Yeah. Sure. I'm styling myself now. Okay. Can you sing a song? It's my humble request, Arjun. I will definitely sing. Ma Anna song. Okay. Song చెప్పండి పాడతా. What song you want me to sing now? ఏం పాట పాడదాం? అంత కష్టం పాటలు నేను పాడా, సింపుల్ పాటలు పాడతా. మేడం, I want to meet you. I'm a big fan of you. Thank you so much, Ashok Reddy garu. I am becoming a fan of your comments. Thank you so much. They are really sweet. Rohit garu, hi. Song ఏం వస్తలేదు యాక్చువల్లీ. Oh, I fall in love నీ మాయల్లోనే. Oh, I fall in love తెలిసిందా, ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కల, నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నన్నే చూడనంతగా ప్రేమించాను నిన్నిలా, నాలోన నువ్వే. I am from Jharkhand, but I know Indian all languages. It was amazing, Shibhu garu. It's so nice. For me, I just know Telugu, Hindi and English. Hindi I can just speak. Telugu and English, that's it. You are amazing. Time ledu ma, correct. Recent trend. Okay. Hi madam, love you. మీ వీడియోలో మీరన్నా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. టెల్ మీ యువర్ ఫేవరెట్ మూవీ. రైట్ నౌ మై ఫేవరెట్ మూవీ ఈజ్, ఏమున్నాయి ఈ రీసెంట్ మూవీలో అంటే ఐ జస్ట్ ఎంజాయిడ్ వాచింగ్ ప్రేమలు సినిమా. ఇంకా 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 ఏం సినిమాలు చూసా, మంజుమల్ బాయ్స్ చూసా ఒకటి, అది కూడా మంచిగా అనిపించింది. అండ్ ఇవాళ ఎంత డేట్, 6th, అంటే రేపు సత్యభామ ఏదో రిలీజ్ అవుతుంది. మేబీ అది కూడా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అయినవి కొంచెం చూడలేదు బికాజ్
ఏదో వర్క్లో ఉండి. సో ప్రజెంట్ ఓటీటీలో మాత్రం దీస్ ఆర్ మై గుడ్ అంటే ఇష్టమైన ఫిలిమ్స్. ఆల్ టైమ్ ఫేవరెట్ ఈజ్ లైక్ ఇది నాకు మిషన్ మంగళ్ చాలా ఎక్కువ సార్లు చూసాను నేను. మిషన్ మంగళ్ ఇష్టం. అండ్ గుండమ్మ కథ ఇష్టం, చాలా ఓల్డ్ సినిమా. ఐఎమ్ ఫ్రమ్ జార్ఖండ్. ఓ నైస్, యు ఆర్ సో బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మా ఇల్లు జార్ఖండ్లో ఉన్నప్పటికీ నాకు దర్శనం. యా, ఐ అండర్స్టాండ్ షిబుజీ. And at least now I will try to go for swimming pool చూపిస్తా మీకు at least. Okay, here the lighting is good I guess. ఇవన్నీ రూమ్సే అబ్బా, అందరూ ఉన్నారు. ఇటు కూడా మై రూమ్ ఈజ్ ఆల్మోస్ట్ ద లాస్ట్ రూమ్. అండ్ కింద దేర్ ఇస్ సమ్ డెక్. అది స్విమ్మింగ్ పూల్ అనుకోకండి, అందులో ఎవరు దూకరు బికాస్ అంత గలీజ్ ఉంది. ఐ షో యూ దర్ ఆల్ స్విమ్మింగ్ పూల్. ఇది రూమ్, ఇది మిర్రర్, ఇది బాత్రూమ్. తిక్కలేచింది నాకు కూడా. And this is the pool. మీరు ప్లీజ్ మీరు ఒకసారి కర్నూలు వచ్చి చూడండి. ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి టెంపుల్స్ ఉన్నాయి. కర్నూలు నేను యాక్చువల్లీ వచ్చాను ఫర్ ద షోస్. ఈవెన్ రీసెంట్గా కూడా నేను వచ్చాను. బట్ కర్నూలులో అన్ఫార్చునేట్లీ నేను ఏమి విజిట్ చేయలేకపోయాను కర్నూలు. డెఫినెట్లీ ఈసారి జస్ట్ అట్లా ఊరికే వస్తాను కర్నూలుకి. ఇది పూల్. డెఫినెట్లీ విజయ్ గారు, నేను డెఫినెట్గా ఐ విల్ ట్రై టు కమ్ టు కర్నూలు. కర్నూలులో ఐ థింక్ నన్నారి అవి థిక్ సొల్యూషన్ ఉంటుంది కదా, అది తీసుకున్నా నేను. చాలా బాగుండే, నేను చాలా వాడాను. కర్నూలులో అది ఫేమస్ అనుకుంటా కదా. టుడే వెరీ లాంగ్ టైమ్ లైవ్ బికాస్ మై స్కెడ్యూల్ ఫర్ టుడే ఈస్ నథింగ్. సో యా. దోమలు వస్తున్నాయని పొగేస్తూ. ముకుళిత వస్త్రాలతో మీ ఫేస్బుక్ ద్వారా లైవ్ వీడియో అని చెప్పి అప్డేట్ తెస్తున్నాను. ఫేస్బుక్ ద్వారా లైవ్ వీడియోలో చెప్పాను. శిబు గారు, ఐ విల్ ట్రై టు సే వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. యా ప్లీజ్ పోస్ట్. అండ్ అది సంగతి. ఇదంతా జస్ట్ ద కూల్ వ్యూ. అది ఒకటి జస్ట్ గార్డెన్. అది లోటస్ పాండ్, వాట్ ఎవర్ హియర్ దట్ వన్ ఈజ్ లోటస్ పాండ్. అండ్ దట్ ఈస్ ద రెస్టారెంట్. ఐ మీన్ దట్స్ ఇట్. ఇట్స్ అ వెరీ మినిమల్, ద స్మాల్ రెసార్ట్. పెద్ద కథలేం పడేది లేదు ఇందులో. జస్ట్ యూనో ఊరికే వ్యూ కోసం ఈ రెసార్ట్ అన్నమాట. ఆ వ్యూ ఒక్కటి ఫ్రమ్ ద రూమ్ ఇస్ నైస్. సో అది గైస్, ఇంకా కొంచెం వాన తగ్గింది కాబట్టి ఐ విల్ ట్రై టు గో టు ద పూల్ అండ్ స్విమ్. బాయ్, ఐ లవ్ యూ ఆల్.